కోరుచున్నాం. ఒక గ్రామాన్ని పరిపాలించే స్థాయిలో నిలబెట్టి ఇంకా చదువుకోండి. ఎలా చూడండి, అందరూ ఎలా చూడండి. రైతు కన్నీళ్లకు తడుస్తున్నది కదా. ఊర్లోనే నీకు పుట్టుగతులు ఉండవు. చూసుకొని చూసుకొని song mixed by Umesh Media. కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయం ఈరోజు సంక్రాంతితో పాటు మన పార్కు పెట్టారు. అలాగే కానీ మన కూటమి ప్రభుత్వం డెకరేషన్ ఇవి అంతా ఇంత ఆహ్లాదకరమైన పాలేశ్వరి కాలనీ 2లో కూడా రోడ్లు వేసేయండి సతీష్ బయటకు వెళ్తే వెంటనే సంతకం పెట్టి జలాపరిలో 500 లారీలు వేస్తాం. ఆశీస్సులు అందించండి, బాగా అభివృద్ధి చేస్తారు. ఈరోజు మణికంఠ లేఅవుట్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ చక్కటి పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈ కాలనీకి సంబంధించి దాదాపు 20 లక్షల పైగా నిధులతో ఈ రోడ్లను నిర్మించి మనం భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెలకి దాదాపు 2 కోట్ల రూపాయలు యావరేజ్న ఈ గ్రామంలో ఖర్చు పెట్టాం. దాదాపు 1,66,00,000 దానికి పెన్షన్లు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆటో సేవలో పథకం ద్వారా 48 మందికి 7,20,000 రూపాయలు ఇచ్చాం. అన్నదాత సుఖీభావ రైతు సోదరులందరికీ కూడా 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని 14,000 రూపాయలు చెప్పినా 298 మంది రైతులకి 62,50,000 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. రైతులకు పంట నష్టం ఏర్పడినప్పుడు ఇన్పుట్ సబ్సిడీకి 156 మందికి 18,36,387 రూపాయలు ఇవ్వటం జరిగింది. ధాన్యం కొనుగోలు ద్వారా 1000 మంది రైతులకి 82,84,000 రూపాయలు ఇస్తాం. అలాగే వ్యవసాయ యాంత్రీకరణకి కృషి ట్రాక్టర్లు కానీ ఇతర పరికరాలు కానీ 1,30,000 ఇచ్చాం. ఈరోజు ప్రతి నెల కూడా తీసుకుంటుంటే మనకి పెన్షన్ ద్వారా
దాదాపు 47 లక్షలు ప్రతి నెల కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం 2024 జూన్లో ఏర్పడింది. అప్పటి నుంచి జనవరి ఈ నెల 2026 వరకు మొత్తం 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో 9,49,60,000 రూపాయలు ఈ గ్రామంలో సంక్షేమానికి ఖర్చు పెట్టామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే అభివృద్ధికి 2 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పార్కులు కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. భవిష్యత్తులో ఈ గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మణికంఠ లేఅవుట్ కానీ, న్యూ రాజేశ్వరి లేఅవుట్ కానీ, అలాగే మన కొత్తగా ఇచ్చినటువంటి కాలనీలో కూడా పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైన్లు నిర్మించే విధంగా నేను పనిచేసే బాధ్యత నాదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాలి. ఈ గ్రామంలో ఒక సుస్థిరమైనటువంటి అధికారాన్ని మీరు మాకు ఇవ్వాలి. సీసీ రోడ్ల కొరకు శాంక్షన్ చేస్తున్నానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మరొక 14 లక్షలు రోడ్లు, డ్రైన్ నిమిత్తం కూడా గ్రామంలో వివిధ ప్రాంతాల్లో మరొక 14 లక్షలు, అంటే 28 లక్షలు ఈ గ్రామంలో ఈ నూతన సంవత్సరంలో కొత్తగా నిధులు కేటాయించాం. సాధారణంగా 5 సంవత్సరాల్లో నిధులు అన్ని కేటాయించిన ఎక్కడ కూడా, కానీ ఈరోజు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి మాకు ఉంది. మీ అందరికీ కూడా ఈరోజు ఒక మంచి అభివృద్ధిని చూపించాలనే సంకల్పంతో ఇవన్నీ కూడా చేస్తున్నాం.